అధికార కాంగ్రెస్ ఏమో మరో సీటులో జెండా ఎగరేయాలని చూస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటులో పట్టు నిలుపుకోవాలనుకుంటుంది. బీజేపీ కూడా ఈసారి గట్టిగానే ట్రై చేయాలని డిసైడ్ అయింది. ఐఎంఎం ఎవరి వైపు నిలబడుతుందని ఆసక్తి రేపుతోంది. ఇక మొత్తంగా జూబ్లీ హిల్స్ బైపోల్ హైదరాబాద్ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చే దిశగా ఉండిపోతుంది. ఈ ఒక్క బైపోల్ స్టేట్ పాలిటిక్స్ కి ఎలాంటి మెసేజ్ పంపబోతుంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీ హిల్స్ నుంచి రాబోతున్న ఇండికేషన్ ఏంటి? చాలా రోజుల తరువాత తెలంగాణ పాలిటిక్స్ మళ్లీ హీట్ ఎక్కబోతున్నాయి. ఈసారి ఆ హీట్ జూబ్లీ హిల్స్ లో మొదలై స్టేట్ మొత్తం వ్యాపించబోతోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ని రాజకీయం చుట్టేసింది. అన్ని ప్రధాన పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఒక్క సీట్ గెలవలేదు. తరువాత కంటోన్మెంట్ డివిజన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లోనూ గెలిచి సిటీలో తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ లో జూబ్లీ హిల్స్ టికెట్ కోసం పోటీ చాలానే ఉంది. ఇప్పటికే ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మైనార్టీల నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషీ, సయ్యద్ అజ్మతుల్లా హుసేనీ, నుమన్ మహ్మద్, ఫెరోజ్ ఖాన్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డితో పాటు ఇప్పటికే జూబ్లీ హిల్స్ నుంచి 2 సార్లు పోటీ చేసిన నవీన్ యాదవ్ కూడా రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా జూబ్లీ హిల్స్ టికెట్ తమకేనని ప్రచారం చేసుకుంటుండటంతో ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ ఎఫైట్ సమావేశంలో అలాంటి ప్రకటనలు చేయొద్దని హెచ్చరించారు. టికెట్ ఎవరికివ్వాలనేది అధిష్టానం డిసైడ్ చేస్తుందని తేల్చేశారు. దాంతో జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీలో ఉంటారనేది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణిని బరిలోకి దించుతారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికీ ఆమె జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారట. కాంగ్రెస్ కంటే ఈ సీట్ బీఆర్ఎస్ కి చాలా ఇంపార్టెంట్. గులాబీ పార్టీకి ఇది సిట్టింగ్ సీట్. పైగా ఉప ఎన్నికలోనూ గెలిస్తే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై నగర ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు రాబోయే ఎన్నికలకు ఇది స్టెప్పింగ్ స్టోన్ గా బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేస్తుంది. పైగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని, పక్కా తామే గెలుస్తామని బీఆర్ఎస్ అనుకుంటోంది. కానీ అన్నిసార్లు సెంటిమెంట్ వర్కౌట్ కాదని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్ తేల్చేసింది. అప్పుడంటే ఎంపీ ఎన్నికల హంగామాలో కంటోన్మెంట్ లో కాంగ్రెస్ విక్టరీ పెద్దగా ప్రొజెక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు స్టేట్ ఫోకస్ మొత్తం జూబ్లీ హిల్స్ మీదే ఉంటుంది. రాజకీయ పార్టీలన్నీ ఇక్కడే తిష్టవేస్తాయి. సో ఈ పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ సిట్టింగ్ సీట్ ని నిలుపుకోవటం బీఆర్ఎస్ కు సవాల్తో కూడుకున్న వ్యవహారమనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ లోనూ రావుల శ్రీధర్ రెడ్డి లాంటోళ్లు సీట్ ఆశిస్తున్నారు. మరి అలాంటి లీడర్లకు ఛాన్స్ ఇస్తారా లేక మాగంటి ఫ్యామిలీనే దించుతారా అన్నది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. బీజేపీ కూడా జూబ్లీ హిల్స్ బైపోల్ విషయంలో సీరియస్ గానే కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున లంకాల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. పైగా హైదరాబాద్ లో బీజేపీ కూడా ఒక్క స్థానంలోనే గెలిచింది. దాంతో జూబ్లీ హిల్స్ లోనూ పాగా వేయాలని కమలం పార్టీ తహతహలాడుతోంది. అందువల్ల బీజేపీని గెలిపించే క్యాండిడేట్ గా ఇక్కడ ఎవరు బరిలోకి దిగుతారన్నది ఆసక్తిగా మారింది. బీజేపీలోనూ జూబ్లీ హిల్స్ టికెట్ కోసం పోటీ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కీర్తిరెడ్డి, బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి టికెట్ రేస్ లో ఉన్నారు. అయితే ఎవరు బరిలో దిగినా గెలుపు అంత ఈజీ కాదనే చర్చ కూడా సాగుతోంది. బీఆర్ఎస్ గనుక మాగంటి గోపీనాథ్ భార్యను పోటీకి దించితే కాంగ్రెస్, బీజేపీ కూడా మహిళా అభ్యర్థినే రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జూబ్లీ హిల్స్ బైపోల్లో ఏ పార్టీకి ఈసారి గెలుపు అంత ఈజీ కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన తరువాత జరుగుతున్న తొలి బైపోల్ ఇది. ఇది కాంగ్రెస్ కు ఎంత ముఖ్యమో బీఆర్ఎస్ కు కూడా అంతే కీలకం. ఎవరు గెలిచినా హైదరాబాద్ పొలిటికల్ సినారియోనే మారిపోతుంది. అందువల్ల జూబ్లీ హిల్స్ పాలిటిక్స్ ఇప్పుడు ఫుల్ హీట్ ఎక్కాయి.